తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ప్రత్యేక పూజలు సుదర్శన యాగం నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా యాగం తలపెట్టినట్లు ఎమ్మెల్యే బత్తుల పేర్కొన్నారు. ఎగువ ఆలయం నుండి దిగువ ఆలయంలో వరకు ఉన్న 660 మెట్లకు పసుపు కుంకుమలతో మహిళలు బొట్లు పెట్టారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతం ప్రకారం జనసేన పార్టీకి మతాలతో పనిలేదు, మానవత్వం మాత్రమే మాకు ముఖ్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా మేము కూడా రాజానగరం నియోజకవర్గంలో వారి సంఘీభావంగా దీక్ష చేపట్టి సనాతన ధర్మాన్ని రక్షించడంలో భాగంగా ఉడతా భక్తి సాయంతో ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాల్లో పూజలు, యాగాలు, యజ్ఞాలు, దీపదోప నైవేద్యాలు చేస్తూ ఈరోజు కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఈ ఆలయం కూడా మేము శుభ్రం చేసి దీపదోప నైవేద్యాలు, అలంకరణ, అర్చన, యాగ యజ్ఞాలతో పవిత్రం చేయాలని చెప్పి నిర్ణయించుకుని ఈరోజు టీటీడీ వేద పండితులచే సుదర్శన యాగం చేపిస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామికి ఉన్నటువంటి 600 సుమారు మెట్లను కూడా శుద్ధి చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఈ యొక్క పవిత్రతను కాపాడడానికి మా వంతుగా మేము కృషి చేస్తున్నాం. ఇదంతా లోకం బాగుండాలని, లోకం సుభిక్షంగా ఉండాలని, సనాతన ధర్మాన్ని కాపాడాలని, ఈ యొక్క దేశ ప్రజలు దేశ సౌభాగ్యం కోసం, రాష్ట్ర ప్రజలు రాష్ట్ర సౌభాగ్యం కోసం, ముఖ్యంగా రాజానగరం నియోజకవర్గ ప్రజల సౌభాగ్యం కోసం కూడా ఈ యొక్క దీక్ష చేపట్టి ఈ యొక్క సనాతన ధర్మానికి సంబంధించిన కార్యక్రమాలు, యజ్ఞ యాగాలు, దీపదోప నైవేద్యాలు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా మేము కూడా రాజానగరం నియోజకవర్గంలో వారి